నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటన 2 రోజులు పర్యటించనున్నారు. అయితే ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు? ఇలాంటి అంశాలపై చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఏపీలో జరుగుతుంది కల్తీ నెయ్యి వ్యవహారం ఒకటే చర్చ జరుగుతుంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటన కొనసాగిస్తున్నారా? ఏం మేడం దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ఇప్పుడు మీకు ప్రసాదం కల్తీ, నెయ్యి కల్తీ, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, దీని నుంచి తప్పించుకోవటానికి రేపు పులివెందులు వెళ్తున్నారా? అంటే మామూలుగా మనకి మంగళవారం పులివెందుల, లేకపోతే మంగళవారం జగన్ ఆంధ్ర పర్యటన, ఇద్దరు తాడేపల్లి ఆర్ అంబటి రాంబాబు ఆర్ ఎవరెవరు ఎక్కడెక్కడ అట్రాసిటీస్ చేస్తే అట్రాసిటీ చేసిన వాళ్ళని వెళ్ళి పలకరిస్తాడు, జరిగిన వాళ్ళని పరామర్శించాడు. అది జగన్ ప్రత్యేకత. మీరు గంజాయి అమ్ముతారా, గంజాయి అమ్మి పట్టుబడ్డారా, వెంటనే అక్కడ వాలిపోతాడు. అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. సో రేపు ఎందుకు ఆయన వేంపల్లి వెళ్తున్నారు? పులివెందుల పక్కన వేంపల్లిలో అక్కడ నందిపల్లి అని ఉంది. ఆ నందిపల్లిలో ఒక నందీశ్వర ఆలయం ప్రారంభోత్సవం జరుగుతోంది. అదేంటండి మరి ఈయన క్రిస్టియన్ కదా, ఈయన ఎలా వెళ్తారంటే అలా వెళ్తాడు ఆయన, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి. ఒకప్పుడు నేను హిందువుగా మారాను కదా అంటాడు, ఇప్పుడు క్రిస్టియన్ అనే విషయం మర్చిపోతాడు. కానీ నాకు కూడా అర్థం కాని అంశం ఏంటంటేనండి, ఎందుకు హిందువులు ఇలా నోరు మూసుకుని ఉంటున్నారు? అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక క్రిస్టియన్ చర్చికి నేను వెళ్ళి ప్రారంభోత్సవం చేయటానికి ఉంటుందా? ఒక మస్జిద్ ఆర్ మజార్ నేను వెళ్ళి ప్రారంభోత్సవం చేయగలనా? బట్ వేరేస్ హిందువులే ఎందుకు ఇట్లా అంటే మన అనైక్యత కారణం. అంటే మనకి భిన్నత్వంలో ఏకత్వం అనేది చెప్పాం కాబట్టి భిన్నత్వంలో ఉండే మనుషులందరూ మన దగ్గరికి వచ్చేస్తారు, మనం అలా చెప్పుకోవాలంతే. ఇక్కడ ఈయన ముఖ్యంగా ఎందుకు వెళ్తున్నారు అంటే, గతంలో ఎలక్షన్స్ ముందు గుడి సెట్టింగ్ వేసుకున్నాడు, వెంకటేశ్వర స్వామి గుడి ఇంట్లోనే వేసుకుని పూజలు చేయించుకుని, అంటే ఒక భయంతో నెగ్గాలి, నన్ను ముఖ్యమంత్రిని చెయ్యి మళ్ళా అని ఒక భయంతో ఆయన ఆ రోజు సెట్టింగ్ వేసుకున్నాడు. కానీ ఆయన మర్చిపోయింది ఏంటంటే, నెయ్యి కల్తీ చేశానని ఆ రోజు తెలుసున్నా కూడా వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడు అనుకున్నాడు. కానీ నెయ్యి కల్తీ వ్యవహారం ఇంత దూరం వస్తుంది, ఇవాళ సిట్టు కావచ్చు, సుప్రీంకోర్టు ఈ రకంగా తీర్పిస్తుందని అనుకోలే. నిన్న సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకి వెళ్తే ఏక వ్యక్తి కమిషన్ని ఆయన వ్యతిరేకిస్తే దాని మీద సుప్రీంకోర్టు కొట్టేసింది ఆయన వాదన. ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇవాళ వైసీపీ వాళ్ళ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలకల్లాగా ఉంది. ఎందుకంటే లేకపోతే ఇక్కడ నెయ్యిలో పడ్డ ఎలకలు అనాలి, కల్తీ నెయ్యిలో. ఎందుకంటే అన్ని కల్తీ నెయ్యి చేశారు కాబట్టి ఆ కల్తీ నెయ్యిలో పడ్డ ఎలకలు ఇవన్నీ. కాబట్టి ఇవాళ ఎలా బయటకు వస్తారు? అందుకని పనిలో పని నా మీద ఉండే ఈ నెగిటివిటీ పోవాలి, నేను హిందువులకు వ్యతిరేకని కాదు అని ప్రూవ్ చేసుకోవటానికి ఈయన నందిపల్లి వెళ్తున్నారా? సరే, నందిపల్లి వెళ్ళి ఏం చేస్తారు? అది అయిపోయాక రేపు సాయంకాలం ఆయన అక్కడ వాళ్ళ కార్యకర్తలతో సమావేశం అవుతారు. అది అయ్యాక ఎల్లుండి ఆయన ఆ తర్వాత బాకరాపురం క్యాంప్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ కూడా మళ్ళీ కార్యకర్తలను కలుసుకుని ఆ తర్వాత పార్టీ లోకల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళతో సమావేశం అయ్యి గురువారం పొద్దున్న జెండాపై కపిరాజు ఎక్కడికి వెళ్ళిపోతాడు? బెంగళూరు యలహంకకి వెళ్ళిపోతాడు. సో ఈ మంగళవారం గురువారం ఈ రెండింటికి ఏంటి సంబంధం ఈయన దగ్గర? అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది మనకి. దాని మీద ఎవరైనా ఒక రీసెర్చ్ చేయాలి. ఎందుకు మంగళవారమే వస్తారు, ఎందుకు గురువారమే వెళ్తారు అంటే ఏదైనా భయం ఉందా ఆయనకి? ఎవరైనా జ్యోతిష్యులు చెప్పారా ఈ 2 రోజుల్లోనే ప్రయాణం చెయ్యి లేకపోతే నీకు కష్టం అవుతుందని? అది ఏమో మనకు తెలియదు. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఏమీ పట్టనట్టు కనిపిస్తున్నాడు, కానీ మనసులో చాలా భయపడుతున్నాడు కల్తీ నెయ్యి విషయంలో. అదేవిధంగా మద్యం స్కామ్లో కూడా నిన్న కూడా వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు కదా. సో ఇప్పుడు మరి వాసుదేవరెడ్డి అంతిమ లబ్ధిదారుడి పేరు చెప్పేస్తాడా? ఇక్కడ వాసుదేవరెడ్డి ఎందుకు కీలకం అంటే, వాసుదేవరెడ్డి చెప్పాకే మనకి రాజ్ కేసిరెడ్డి పేరు ఫస్ట్ బయటకు వచ్చింది. వాసుదేవరెడ్డిని అపాయింట్ చేసింది మనకు తెలుసు, అజయ్ కెల్లాం రెడ్డి. సో ఇప్పుడు మరి ఎవరెవరి పేర్లు ఆయన బయట పెడతాడు? ఈ భయం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉందా? అందుకే రేపు నందిపల్లి వెళ్తున్నారా? మరి ఆ నందీశ్వరుడిని కాపాడతారా, లేకపోతే మరి ఈ కేసుల్లో తీసుకెళ్ళి కొమ్ములతో తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడా అనేది చూడాలి మనం.
మేడం ఈ కల్తీ నెయ్యి గురించి ఈరోజు శాసన మండలిలో సభ జరుగుతుంది. అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేరాలు చేసిన వాళ్ళు ఎవరు అదే కల్తీ నెయ్యి విషయానికి సంబంధించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్ష పడాల్సిందే అన్నారు. మరి కంపల్సరీ శిక్ష పడిద్ది అంటారు. అందరు ఇవాళ మొత్తం 10 మంది మాట్లాడారు. ఇవాళ దాని మీదే చర్చ పెట్టారు. 3 గంటల 45 నిమిషాలు, ఆల్మోస్ట్ 3 గంటల 43 నిమిషాలు అనుకుంటే చర్చ జరిగింది. 2 గంటల 13 నిమిషాలకు ముగిసింది, 10:30కు మొదలయ్యి. అంటే ఎంత సీరియస్గా ఈ ప్రభుత్వం దాన్ని తీసుకుంది. ఇవాళ సిగ్గులేనితనం ఏంటంటే ప్రతిపక్షం లేకపోవటం. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ వైసీపీ వచ్చి కూర్చుని మాట్లాడిన దానికి సమాధానం చెప్పుండేది. కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పించుకు తిరుగుతున్నారు. కాబట్టి ఇవాళ ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టేది లేదు అనేది క్లియర్గా చెప్పారు. మొత్తం మీద ఏదేమైనా కూడా ఇవాళ కల్తీ లడ్డూ మీద ఇంతసేపు చర్చ జరగడం అనేది ముదావహం అండి. అసెంబ్లీలో ప్రతి ఒక్కళ్ళు దీని మీద చర్చించారు. ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మొత్తం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, వీళ్ళు ఎలా రూల్స్ అవి అతిక్రమించారు, ఎలా వాళ్ళకి నచ్చిన వాళ్ళని వేసుకున్నారు, ఎప్పుడెప్పుడు రద్దయ్యాయి, ఏంటి అన్నీ చెప్పారు ఆయన. ఒక ముఖ్యమంత్రి హోదాలో డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిందే నేను మాట్లాడాను తప్ప కల్తీ జరిగిందని. నా సొంత మాటలు కాదని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. సో మొత్తం మీద ఈ కల్తీ లడ్డు వ్యవహారం కావచ్చు, కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, మద్యం స్కామ్ కావచ్చు, వీటి నుంచి తప్పించుకోవటానికి, హిందూ వ్యతిరేకిని కాను అని ప్రూవ్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి రేపు పులివెందుల వెళ్తున్నారా, తర్వాత పులివెందుల్లో కాదు నేను ఇంకా పులివెందుల ఎమ్మెల్యేనని కూడా చెప్పుకోవటానికి వెళ్తున్నాడా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. థ్యాంక్ యూ మేడం.